తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు ఏ విధంగా ఎదుగుతుందో నిజామాబాద్ జిల్లాలో చేరికలే దానికి ఉదాహరణ. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ నుండి అనేక పార్టీల నుంచి కూడా ఈ పార్టీకి అనేక మంది కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలకు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ అనేక పార్టీల నుంచి రావడానికి ముఖ్య కారణం తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమేనటువంటి నమ్మకంతో ఈ జిల్లాలో ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని వర్గాలకు చెందినటువంటి నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ రావడం జరుగుతుంది. ఈ భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అనేటువంటి విశ్వాసంతో నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి అనేక మంది నాయకులు, ఇంకా ముఖ్యమైన నాయకులు, కామారెడ్డి ప్రాంతానికి సంబంధించిన నాయకులు కానీ, బాన్స్వాడ ప్రాంతానికి చెందినటువంటి నాయకులు కానీ, ఇంకా అనేక మంది నాయకులు, నిజామాబాద్ అర్బన్ సంబంధించిన నాయకులు కానీ, అనేక మంది కొత్త కొత్త పార్టీలకు చెందినటువంటి నాయకులు, వేరే పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా మాతో నిరంతరం సంప్రదిస్తూ ఉన్నారు. అనేక మంది ఇండస్ట్రియలిస్టులు కానీ, అనేక మంది ప్రొఫెసర్లు కానీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ టికెట్పై పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇంకా కొత్తగా చాలామంది కూడా మాతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీకి అనేక మంది అన్ని నియోజకవర్గాలు, దాదాపు 9 నియోజకవర్గాల్లో కూడా అనేక మంది కొత్త వాళ్ళు భారతీయ జనతా పార్టీలో రావడం జరిగింది. నాయకులే కాకుండా కింది స్థాయిలో యువకులు, మారుమూల గ్రామాల్లో సైతం కూడా భారతీయ జనతా పార్టీలో రావడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.